నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అప్పుల విషయంలో బురద జల్లే ప్రయత్నం, కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు ఆగ్రహం. ప్రతి హోటల్లో ధరల పట్టిక తప్పనిసరి, టీటీడీ ఈవో సూచన. కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చారు, ప్రశ్నించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్, లాస్ట్ సప్పర్ షోపై తీవ్ర విమర్శలు. మంత్రి కొండా సురేఖను కలిసిన రేణుదేశాయ్, ఆధ్యాత్మిక రంగాలపై వారి మధ్య చర్చ. అప్పుల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్పై చర్చ సాగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు పదే పదే కేసీఆర్ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయ్యాయని, ఆ వాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి వారసత్వంగా 72,000 కోట్ల రూపాయలు అప్పులు వచ్చాయని తెలిపారు. ఈ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కొన్ని చెల్లించినవి, కొన్ని చెల్లించనివి ఉన్నాయన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే తాము చేసిన అప్పు 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా మాత్రమే ఉంటుందన్నారు. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 6,71,757 కోట్ల రూపాయల అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు, 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష, గవర్నమెంటు హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంటు హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 6,71,757లో ఈ 1,54,876 కోట్లు తీసేస్తే అది 5,16,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 4,44,223 కోట్లు. ఈ 4,44,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవీకి సంబంధించిన 11,609 కోట్లు ఉన్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 4,32,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెడితే బాగుండు. వీళ్ళు ఏం పెట్టిండ్రు, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 బిఈ, అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసిండ్రు. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 4,26,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు 7,000 కోట్లు అని చెప్పి ఒక 7 లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి హోటల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు, తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత, పారిశుధ్య పద్ధతులను వివరించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడుతూ సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర పర్యాటక మంత్రిగా నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్ను సిద్ధం చేయడానికి ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయినా ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ ప్యారడీపై విమర్శలు వస్తున్నాయి. లాస్ట్ సప్పర్ షోకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది క్యాథలిక్ క్రైస్తవులను అవమానించడమే అని సోషల్ మీడియా యూజర్లు ఆరోపిస్తున్నారు. భారీ టేబుల్ ముందు జీసస్తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు ఉన్న డావిన్సీ ఫోటో ఆధారంగా ఓపెనింగ్ సెరమనీలో డ్రాగ్ క్వీన్ కళాకారులు లాస్ట్ సప్పర్ ప్యారడీ చేశారు. క్రైస్తవ కమ్యూనిటీ ఈ ప్యారడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రముఖ సినీ నటి రేణుదేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై వారి మధ్య చర్చ జరిగింది. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రికి వివరించారు. తమ ఇంటికి వచ్చిన రేణుదేశాయ్ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి రేణుదేశాయ్కి తన స్వహస్తాలతో అలంకరించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.